అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వాడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం జూలై నెలలో ధనుర్రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా జూలై నెలలో గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 4వ తారీఖున శుక్రుడు సింహరాశిలోకి, 7వ తారీఖున బుధుడు వక్రించి కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి, రవి 16వ తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారనమాట. సో ఇట్లా గ్రహాలు మారినప్పుడు ధనుర్రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సో ధనుర్రాశి వాళ్ళకి 7వ స్థానంలో రవి బుధుల సంచారం అన్నమాట. 16వ తారీఖు వరకు రవి బుధులు ఇద్దరు 7వ స్థానంలో కలిసి ఉంటారన్నమాట. సో ఇది చాలా చాలా మంచి యోగం అన్నమాట. సో 7మంలో రవి బుధులు బుధాదిత్య యోగంలో ఉన్నారనమాట. సో ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే పార్ట్నర్షిప్స్లో గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. అంటే మీరు ఏమన్నా బిజినెస్ ఫీల్డ్లో ఉన్న పార్ట్నర్షిప్ రంగాలు అంటే పార్ట్నర్షిప్స్ తోటి బిజినెస్ చేసినా, లేకపోతే మీ లైఫ్ పార్ట్నర్ తోటి ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేసినా దాంట్లో మీకు ఒక మంచి గ్రోత్, ప్రాఫిట్స్ ఉంటాయన్నమాట. సో వ్యాపారంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే ఉద్యోగంలో కూడా మీ అధికారుల దగ్గర నుంచి కానీ, మీ తోటి కోవర్కర్స్ దగ్గర నుంచి కానీ మీకు మంచి సపోర్టు అనేది కూడా లభిస్తుందన్నమాట. మెయిన్గా ఉద్యోగం రెగ్యులర్ ఉద్యోగంలో ఉండే వాళ్ళకన్నా బిజినెస్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి ఈ కాంబినేషన్ చాలా చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మీ పార్ట్నర్షిప్ అంటే మీ జీవిత భాగస్వామితోటి మీ కమ్యూనికేషన్ అనేది కొంచెం బాగా చేయాలన్నమాట. అంటే ఈ మంత్లో ఏంటంటే 7మంలో రవి ఉండడం వల్ల కొంచెం అంటే భార్యాభర్తల మధ్య ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ కానీ, చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి ఆస్కారం ఉందన్నమాట. సో చిన్న గొడవ పెద్దదిగా కాకుండా చూసుకోవడానికి కమ్యూనికేషన్ అన్నది వాడి మీ అభిప్రాయాన్ని క్లియర్గా అవతల వాళ్ళకి చెప్తే కనుక ఏదైతే మిస్అండర్స్టాండింగ్ వల్ల మీకు చిన్న చిన్న విభేదాలు వచ్చాయో అవి పెద్దవి కాకుండా మళ్ళీ మంచిగా అవడానికి ఉంటుందన్నమాట. సో వైవాహిక జీవితంలో మాత్రం తొందరపాటు వద్దు. చిన్న చిన్న విభేదాలని కమ్యూనికేషన్ చేసి మాట్లాడి పరిష్కారం చేసుకుంటే బాగుంటుందన్నమాట. సో ఇది 7మంలో రవి బుధుల వల్ల ఉండే ఫలితం అన్నమాట. రవి 16వ తారీఖున మిథునం నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుందన్నమాట. సో అష్టమంలో రవి యొక్క సంచారం. అష్టమంలో రవి ఏంటంటే మీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇబ్బంది పెడతాడనమాట. సో కొంచెం అనుకోకుండా అనారోగ్యం రావడం కానీ, హార్ట్ అంటే గుండెకి సంబంధించిన విషయాల్లో మీకు ఏమైనా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు రావడం అనేది జరగడానికి ఆస్కారం ఉందన్నమాట. సో మీరు జాగ్రత్తగా అంటే హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే అష్టమంలో రవి ఏంటంటే మీకు అనుకోకుండా ఖర్చుల్ని మీకు ఇస్తాడనమాట. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ని అష్టమంలో రవి ఇస్తాడనమాట. సో అంటే మీకు అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు చాలా కాలంగా కొంత అమౌంట్ సేవింగ్స్ చేస్తే కనుక ఇప్పుడు దాంట్లో నుంచి కొంచెం ఆ సేవింగ్స్ని బ్రేక్ చేసి దాంట్లో నుంచి మీ ఎక్స్పెండిచర్ చేయాల్సి వస్తుందన్నమాట. సో రవి కొంచెం అలా అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పెన్సెస్ని కలగజేయడానికి ఆస్కారం ఉందన్నమాట.
సో సేవింగ్స్ విషయంలో మనీ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అవసరం అన్నమాట. ఇది అష్టమంలో రవి యొక్క ఫలితం అన్నమాట. తర్వాత 9th హౌస్లో శుక్రుడు. భాగ్యంలో శుక్రుడు బాగానే ఉంటుంది. అంటే మీ సీనియర్స్ దగ్గర నుంచి కానీ, మీ ఎల్డర్స్ దగ్గర నుంచి కానీ మీకు బ్లెస్సింగ్స్, వాళ్ళ సపోర్ట్ మీకు లభిస్తుందన్నమాట. సో 9th హౌస్ ఏం చెప్తుంది అంటే మన లక్, ఫార్చ్యూను, లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ని ఇండికేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే 9th హౌస్లో శుక్రుడు ఉన్నాడో మీ స్పౌస్తో లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. అంటే ఏమైనా ఫారిన్ ట్రావెల్ కానీ లేకపోతే ఎనీ లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ మీ స్పౌస్తో కలిసి చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఇంకో దానికి అడిషనల్గా ఏంటంటే అవి కొంచెం తీర్థయాత్రలు, దైవ దర్శనం, పుణ్యక్షేత్ర దర్శనం చేయడానికి కూడా అవకాశం ఉందన్నమాట. సో మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు ఈ నెలలో పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు చేయడానికి చాలా అవకాశం అయితే ఉంది. అలాగే పెద్దలతో మాట్లాడడం, వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకోవడం అన్నది కూడా ఉందన్నమాట. సో ఎవరైనా మ్యారేజ్ సంబంధించిన ప్రయత్నాలు చేస్తే కనుక అవి కూడా బాగానే ఉంటుంది. అగైన్ మ్యారేజ్ విషయంలోనూ, స్పౌస్ సంబంధించిన విషయాల్లో పెద్దల యొక్క గైడెన్స్ తీసుకుంటే కనుక మంచిది. సో పెద్దల యొక్క సపోర్టు, వాళ్ళ గైడెన్స్ తీసుకుంటే కనుక మీకు ఏమైనా తెలియకుండా ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా వాళ్ళ యొక్క గైడెన్స్ వల్ల అది మళ్ళీ రెక్టిఫై అవ్వడానికి ఆస్కారం ఉంది. సో 9th హౌస్లో శుక్రుడు లాభాధిపతి 9th హౌస్. సో మీకు మనీ విషయంలో కూడా కలుస్తుంది. ఈ మంత్లో మీకు ఏదైనా మనీ రావాలన్నా, లేకపోతే చాలా రోజుల నుంచి ఏదైనా మనీ ఆగిపోయినా అది ఈ నెలలో మీకు అది రావడానికి అవకాశం ఉంది. సో మొత్తం మీద ఈ నెలలో ధనుర్రాశి వాళ్ళకి సప్తమంలో బుధుడు, 9th హౌస్లో శుక్రుడు బాగానే ఉన్నారు. సప్తమంలో రవి 16వ తారీఖు నుంచి రవి అష్టమంలోకి వస్తున్నాడు అనమాట. సో రవి కొంచెం అబోవ్ యావరేజ్గా ఉన్నాడు అనమాట. సో నేను ఇందాక చెప్పినట్టుగా స్పౌస్తో కమ్యూనికేషన్ విషయంలో కొంచెం ఆవేశం కాకుండా నిదానంగా డీల్ చేస్తే బాగుంటుంది. సో స్పౌస్ విషయంలో అట్లా డీల్ చేయండి. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా జాగ్రత్త వహిస్తే కనుక ధనుర్రాశి వాళ్ళకి ఈ నెలంతా బాగానే ఉందన్నమాట. సో ఇది నాకు తెలిసినంత వరకు ధనుర్రాశి గురించి. మళ్ళీ ఇంకో వీడియోతో ఇంకో రాశి గురించి మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్.